ఓం శాంతి. ఈరోజు మురళీ డేటు 25 డిసెంబరు 2025. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, మీరు చాలా సమయం తర్వాత మళ్ళీ తండ్రిని కలుసుకున్నారు కనుక మీరు చాలా చాలా అపురూపమైన పిల్లలు. ఈరోజు మురళీలోని ప్రశ్న, మీ స్థితిని ఏకరసముగా చేసుకునేందుకు సాధనం ఏమిటి? సమాధానము, సదా జరిగిపోయిన ప్రతి సెకండు డ్రామా అనేది గుర్తుంచుకోండి. కల్పం క్రితం కూడా ఇలాగే జరిగింది. ఇప్పుడు నింద, స్తుతి, మానవమానాలు అన్నీ ఎదురవుతూనే ఉంటాయి. అందువలన మీ స్థితిని ఏకరసముగా చేసుకునేందుకు జరిగిపోయిన విషయాల గురించి కొంచెము కూడా చింత చేయకండి. ఓం శాంతి. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఆత్మల తండ్రి పేరేమిటి? శివబాబా. వారు సర్వాత్మలకు తండ్రి. ఆత్మిక పిల్లలందరి పేరు ఏది? ఆత్మ. జీవమునకు అంటే శరీరానికి పేరు ఉంటుంది, ఆత్మ పేరు ఆత్మగానే ఉంటుంది. అనేక సత్సంగాలు ఉన్నాయని కూడా పిల్లలకు తెలుసు. ఇది సత్యమైన సత్సంగము. ఇందులో సత్యమైన తండ్రి రాజయోగం నేర్పించి మనల్ని సత్యయుగానికి తీసుకుని వెళ్తారు. ఇటువంటి సత్సంగము కానీ పాఠశాల కానీ ఇంకేది ఉండదు. ఇది కూడా పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. పూర్తి సృష్టి చక్రం అంతా మీ బుద్ధిలో ఉంది. పిల్లలైన మీరే స్వదర్శన చక్రధారులు. ఈ సృష్టి చక్రం ఎలా తిరుగుతుందో ఇప్పుడు తండ్రి మనకు కూర్చుని అర్థం చేయిస్తున్నారు. ఎవరికైనా అర్థం చేయించినప్పుడు వారిని చక్రం ముందు నిలబెట్టండి. ఇప్పుడు మీరు ఈ వైపుకు వెళ్తారు అనేది తెలియచేయండి. తండ్రి జీవాత్మలకు చెప్తున్నారు, మీరు స్వయాన్ని ఆత్మగా భావించండి. ఇది నూతన విషయం కాదు. కల్పకల్పము వింటూనే వచ్చారు అని మీకు తెలుసు. ఇప్పుడు మళ్ళీ వింటున్నారు. ఏ దేహదారి తండ్రి, టీచరు, గురువులు మీ బుద్ధిలో లేరు. విదేహి అయిన శివబాబా మన టీచరు, అలాగే గురువు అని కూడా మనం తెలుసుకున్నాము. ఇతర ఏ సత్సంగము మొదలైన వాటిలో ఇటువంటి విషయాలు చెప్పరు. మధువనము అంటే ఇది ఒక్కటే. వారు మధువనాన్ని బృందావనంలో చూపిస్తారు. దానిని భక్తి మార్గంలో మనుషులు కూర్చుని తయారు చేశారు. ప్రాక్టికల్గా మధువనము అంటే ఒక్కటే. మనము సత్యయుగము, త్రేతాయుగాల నుండి పునర్జన్మలు తీసుకుంటూ ఇప్పుడు పురుషోత్తములుగా అయ్యేందుకు సంగమయుగంలో వచ్చి నిల్చున్నామనేది అర్థం చేసుకున్నాము. మనకు తండ్రి వచ్చి స్మృతిని ఇప్పించారు. 84 జన్మలు ఎవరు ఎలా తీసుకుంటారో కూడా మీకు తెలుసు. మనుషులైతే కేవలం చెప్తూ ఉంటారు, కానీ అర్థమే చేసుకోరు. తండ్రి మంచి రీతిగా అర్థం చేయిస్తున్నారు. సత్యయుగంలో సతో ప్రధానమైన ఆత్మలు ఉండేవారు. శరీరాలు కూడా సతో ప్రధానముగా ఉండేవి. ఇప్పుడు ఇది సత్యయుగం కాదు, కలియుగము. మనము బంగారు యుగంలో ఉండేవాళ్ళము. మళ్ళీ చక్రంలో తిరుగుతూ పునర్జన్మలు తీసుకుంటూ మనం ఇనుప యుగంలోకి వచ్చాము. మళ్ళీ చక్రంలో తప్పకుండా తిరగాలి. ఇప్పుడు మన ఇంటికి వెళ్ళాలి. మీరు అపురూపమైన పిల్లలు కదా. అపురూపము అంటే తప్పిపోయి చాలా సమయం తర్వాత దొరికినవారు. మీరు 5000 సంవత్సరాల తర్వాత వచ్చి కలుసుకున్నారు. పిల్లలైన మీకు మాత్రమే 5000 సంవత్సరాల క్రితం సృష్టి చక్ర జ్ఞానాన్ని మనకు తెలిపినటువంటి బాబా వీరేనని, స్వదర్శన చక్రధారులుగా చేశారు అనేది కూడా తెలుసు. ఇప్పుడు మళ్ళీ తండ్రి జన్మసిద్ధ అధికారాన్ని ఇచ్చేందుకు వచ్చి కలుసుకున్నారు. ఇక్కడ తండ్రి అనుభవం చేయిస్తారు. ఇందులో ఆత్మకు 84 జన్మల అనుభవం కూడా వచ్చేస్తుంది. తండ్రి కూర్చుని ఇదంతా అర్థం చేయిస్తున్నారు. 5000 సంవత్సరాల క్రితము
మనుషులను దేవతలుగా లేక నిరుపేదలను కిరీటదారులుగా చేసేందుకు ఎలా అర్థం చేయించారో అలాగే ఇప్పుడు కూడా తెలియచేస్తున్నారు. మనము 84 పునర్జన్మలు తీసుకున్నామని మీరు అర్థం చేసుకున్నారు కదా. ఎవరైతే 84 జన్మలు తీసుకోలేదో వారు నేర్చుకునేందుకు అసలు ఇక్కడకు రానే రారు. కొంతమంది కొద్దిగా అర్థం చేసుకుంటారు, నెంబర్ వారీగా అయితే ఉంటారు కదా. తమ తమ గృహస్థంలో ఉండాలి, అందరూ ఇక్కడికి వచ్చి కూర్చోరు. ఉన్నతమైన పదవిని పొందేవారు మాత్రమే రిఫ్రెష్ అయ్యేందుకు ఇక్కడికి వస్తారు. తక్కువ పదవి తీసుకునేవారు ఎక్కువగా పురుషార్థం కూడా చెయ్యరు. ఈ జ్ఞానం ఎలాంటిది అంటే పురుషార్థము కొద్దిగా చేసినా అది వ్యర్థం అవ్వదు. శిక్షలు అనుభవించి వచ్చేస్తారు. ఎక్కువగా పురుషార్థం చేస్తే శిక్షలు కూడా తగ్గిపోతాయి. స్మృతి యాత్ర చెయ్యకుంటే వికర్మలు వినాశనం అవ్వవు. క్షణక్షణం కూడా ఇదే గుర్తుంచుకోండి. ఎవరు కనిపించినా వారికి మొట్టమొదట స్వయాన్ని ఆత్మగా భావించమని తెలియచేయండి. ఈ పేరు అయితే శరీరానికి తరువాత లభించింది. ఎవరినైనా సరే శరీరానికి ఉండే పేరుతోనే కదా పిలుస్తారు. ఈ సంగమ యుగంలోనే అనంతమైన తండ్రి ఆత్మిక పిల్లలను పిలుస్తారు. ఆత్మిక తండ్రి వచ్చారు అనే కదా మీరు కూడా అంటారు. తండ్రి ఆత్మిక పిల్లల్లారా అని అంటారు. మొదట ఆత్మ, ఆ తర్వాత పిల్లల పేర్లు. ఆత్మిక తండ్రి ఏం తెలుపుతున్నారో ఆత్మిక పిల్లలైన మీకు తెలుసు. శివ్ బాబా ఈ భగీరథుని బురుకుటులో విరాజమానమై ఉన్నారు అని మీ బుద్ధికి తెలుసు. వారే మనకు సహజ రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. తండ్రి ప్రవేశించి రాజయోగమును నేర్పించే ఇతర మానవ మాతృలెవ్వరూ లేరు. ఆ తండ్రి పురుషోత్తమ సంగమ యుగంలోనే వస్తారు. ఇతర మనుషులెవ్వరూ ఈ విధంగా చెప్పలేరు, అర్థం చేయించలేరు కూడా. ఈ శిక్షణలు ఈ తండ్రివి కాదని కూడా మీకు తెలుసు. కలియుగం అంతమై సత్యయుగం వస్తుంది అని ఇతనికి తెలియదు. ఇతనికి ఇప్పుడు దేహదారి గురువులు ఎవరూ లేరు. ఇతర మనుషులైతే మా గురువు ఫలానా అని, ఫలానా వారి జ్యోతి జ్యోతిలో కలిసిపోయింది అని ఈ విధంగా చెప్తూ ఉంటారు. అందరికీ దేహదారి గురువులు ఉన్నారు. ధర్మస్థాపకులు కూడా దేహదారులే. ఈ ధర్మమును ఎవరు స్థాపించారు? పరంపిత పరమాత్మ త్రిమూర్తి శివ్ బాబా బ్రహ్మ ద్వారా స్థాపన చేశారు. ఇతని పేరు బ్రహ్మ. క్రైస్తవులు వారి ధర్మాన్ని యేసుక్రీస్తు స్థాపన చేశారు అని అంటారు. అతడు దేహదారి. అతనికి చిత్రము అంటే శరీరం కూడా ఉంది. ఈ ధర్మస్థాపకుని చిత్రాన్ని ఎలా చూపిస్తారు? శివుని చిత్రమును చూపిస్తారు. శివుని చిత్రం కూడా కొంతమంది చిన్నదిగా, కొంతమంది పెద్దదిగా చూపిస్తారు. నిజానికి వారు కేవలం ఒక చిన్న బిందువు. నామరూపాలు కూడా ఉన్నాయి, కానీ అవ్యక్తమైనవి కనుక ఈ కనులతో చూడలేరు. శివబాబా పిల్లలైన మీకు రాజ్యభాగ్యమునిచ్చి వెళ్ళిపోయారు. అందుకే కదా మీరు వారిని స్మృతి చేస్తారు. శివబాబా చెప్తున్నారు, మన్మనాభవ, తండ్రి అయిన నన్నొక్కరిని మాత్రమే స్మృతి చేయండి, ఇతరులెవ్వరిని స్మృతి చెయ్యరాదు. ఆత్మబుద్ధిలో ఏ దేహము గుర్తు రాకూడదు. ఇది చాలా బాగా అర్థం చేసుకోవలసిన విషయము. మనల్ని శివబాబా చదివిస్తున్నారు. రోజంతా దీనిని రిపీట్ చేస్తూ ఉండండి. శివ్ భగవాను వాచ, తండ్రిని చాలా బాగా అర్థం చేసుకోవాలి. ఇది పక్కా చేసుకోకుండా ఆస్తి గురించి చెప్తే, అంటే వారసత్వం గురించి చెప్పినట్లయితే తండ్రి పరిచయం మొదట చెప్పలేదు కాబట్టి వారికి అంతగా బుద్ధిలో కూర్చోదు. వీరు చెప్పేది రైటే అని కొంతమంది, ఇది అర్థం చేసుకునేందుకు సమయం పడుతుందని కొంతమంది అంటారు. కొంతమంది అంటారు ఆలోచిస్తాము అని. రకరకాల వారు వస్తారు. ఇది పూర్తిగా కొత్త విషయము. పరంపిత పరమాత్మ శివుడు కూర్చుని ఆత్మలను చదివిస్తారు.
మానవులకు శివుడే జ్ఞాన సాగరుడని అర్థమయ్యేందుకు ఏం చెయ్యాలి అనే ఆలోచన వస్తుంది. శివుడే జ్ఞాన సాగరుడు, ఆత్మను జ్ఞానసాగరము అని ఎలా అంటారు? దానికి శరీరమే లేదు. జ్ఞాన సాగరమైతే ఎప్పుడైనా జ్ఞానము వినిపించి ఉండాలి. అప్పుడే వారిని జ్ఞాన సాగరుడు అని అంటారు. ఊరికే జ్ఞానం చెప్పకుండానే జ్ఞాన సాగరుడు అని ఎందుకంటారు? కొంతమంది చాలా ఎక్కువగా చదువుకుంటే ఇతను చాలా వేదశాస్త్రాలు చదువుకున్నాడు అని అంటారు. అందుకే వారిని శాస్త్రి అని లేక విద్వాన్ అని అంటారు. తండ్రిని జ్ఞానసాగరుడు అని, అథారిటీ అని అంటారు. వారు తప్పకుండా ఒకప్పుడు వచ్చి వెళ్ళిపోయారు. మొదట కలియుగమా లేక సత్యయుగమా, నూతన ప్రపంచమా, పాత ప్రపంచమా అని అడగాలి. మీ లక్ష్యమైతే మీ ఎదుటనే ఉంది. ఈ లక్ష్మీనారాయణులు ఉండి ఉంటే వారి రాజ్యం ఉండేది. ఈ పాత ప్రపంచము, పేదరికము ఉండనే ఉండదు. ఇప్పుడైతే కేవలం వారి చిత్రాలు మాత్రమే ఉన్నాయి. మందిరాలలో విగ్రహాలు, నమూనాలు మాత్రమే చూపిస్తారు. లేకుంటే వారి భవనాలు, తోటలు చాలా పెద్ద పెద్దవిగా ఉంటాయి. కేవలం మందిరంలోనే ఉండరు. ఇక్కడి ప్రెసిడెంట్ ఇల్లు ఎంతో పెద్దది. దేవీ దేవతలైతే పెద్ద పెద్ద భవనాలలో ఉంటారు. చాలా జాగా ఉంటుంది. అక్కడ భయపడుట మొదలైనవేమీ ఉండవు. ఎల్లప్పుడూ కూడా పుష్పాల తోటగానే ఉంటుంది. ముళ్ళు ఉండనే ఉండవు. దాని పేరే ఉద్యానవనము. అక్కడ కట్టెలు మొదలైనవి కాల్చరు. కట్టెలు కాల్చినప్పుడు పొగ వస్తే దుఃఖం అనుభవం అవుతుంది. అక్కడ మనము చిన్న భూభాగంలో ఉంటాము. ఆ తర్వాత పోను పోను వృద్ధి చెందుతారు. చాలా మంచి మంచి తోటలు ఉంటాయి. సువాసన వస్తూ ఉంటుంది. అడవులు ఉండనే ఉండవు. ఇప్పుడు ఆ ఫీలింగ్ వస్తూ ఉంటుంది, కానీ డైరెక్ట్ కనుల ద్వారా అయితే చూడలేరు. మీరు ధ్యానంలో పెద్ద పెద్ద మహళ్ళు మొదలైనవి చూసి వస్తారు. అంత పెద్దవి ఇక్కడ కట్టలేరు. సాక్షాత్కారమైన తరువాత మాయమైపోతాయి. సాక్షాత్కారంలో చూశారు కదా, రాజులు, రాకుమారులు ఉంటారు. చాలా మనోహరమైన స్వర్గం ఉంటుంది. ఎలాగైతే ఇక్కడ మైసూరు మొదలైనవి రమణీయంగా ఉన్నాయో అలా అక్కడ మంచి పవనాలు వీస్తూ ఉంటాయి. నీటి ప్రవాహాలు ఉంటాయి. మనము మంచి మంచి వస్తువులు తయారు చేసుకోవాలి అని ఆత్మలు భావిస్తారు. ఆత్మకు స్వర్గం అయితే గుర్తుకు వస్తుంది కదా. పిల్లలైన మీకు అక్కడ ఏమేమి ఉంటాయో, మనం ఎక్కడ ఉంటామో అన్నీ అనుభూతి అవుతాయి. ఈ సమయంలో ఈ స్మృతి ఉంటుంది. మీరెంత అదృష్టవంతులో చిత్రాలను చూడండి. అక్కడ అసలు దుఃఖము అనే మాటే ఉండదు. మనము స్వర్గంలో ఉండేవారము, తర్వాత క్రిందికి దిగాము, మళ్ళీ స్వర్గంలోకి వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి? తాడు పట్టుకుని వేలాడుతూ వెళ్ళాలా? ఆత్మలమైన మనమైతే శాంతిధామంలో ఉండేవాళ్ళము. ఇప్పుడు మీరు మళ్ళీ దేవతలుగా అవుతున్నారని, ఇతరులను కూడా తయారు చేస్తున్నారు అని తండ్రి స్మృతిని ఇప్పించారు. ఇంట్లో కూర్చునే ఎన్నో సాక్షాత్కారాలు జరుగుతాయి. బంధనంలో ఉండేవారు ఎప్పుడు చూసి కూడా ఉండరు. ఆత్మకు ఎంతో ఆనందము అంటే ఉత్సాహం కలుగుతుంది. తన ఇల్లు సమీపానికి రావడం వలన ఆత్మకు చాలా సంతోషం కలుగుతుంది. బాబా మనకు జ్ఞానం ఇచ్చి అలంకరించడానికి వచ్చారు అనేది ఇప్పుడు మనం అర్థం చేసుకున్నాము. చివరికి ఒకరోజు వార్తాపత్రికల్లో కూడా వస్తుంది. ఇప్పుడు నిందా, స్తుతి, మాన అవమానాలన్నీ కూడా మీకు ఎదురవుతాయి. కల్పం క్రితం కూడా ఇలాగే జరిగింది అనేది మీకు తెలుసు. గడిచిపోయిన సెకండ్ గురించి చింతించకూడదు. వార్తాపత్రికల్లో కూడా కల్పం క్రితం ఇలాగే పడింది. ఇప్పుడు మళ్ళీ పురుషార్థం చేస్తారు. జరిగిపోయిన హంగామా జరిగిపోయింది, కానీ పేరైతే అందరికీ తెలిసిపోయింది కదా. మీరు మళ్ళీ జవాబు వ్రాస్తారు. కొంతమంది చదువుతారు, కొంతమంది చదవరు. ఫుర్సత్తు లభించదు.
అంటే సమయమే లభించదు చదవడానికి. ఇతర పనులలో మునిగిపోతారు. ఇది అనంతమైన పెద్ద డ్రామా అని ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది. ఇది టిక్ టిక్ మని నడుస్తూనే ఉంటుంది. చక్రం తిరుగుతూనే ఉంటుంది. జరిగిపోయిన సెకండు మళ్ళీ 5000 సంవత్సరాల తర్వాత రిపీట్ అవుతుంది. జరిగిపోయిన సెకండు తరువాత ఈ తప్పు జరిగిపోయింది అనే ఆలోచన కలుగుతుంది. డ్రామాలో నిశ్చయింపబడిపోయింది. కల్పం క్రితం కూడా ఇలాగే తప్పు జరిగిపోయింది. ఇప్పుడిక ముందు చెయ్యమని పురుషార్థం చేస్తూ ఉంటారు. ఈ తప్పు మంచిది కాదని మాటి మాటికి కూడా మీకు అర్థం చేస్తూనే ఉంటారు. ఈ కర్మ మంచిది కాదు, నేను ఈ తప్పు చేశాను అని మనస్సు తింటూ ఉంటుంది కదా. ఈ విధంగా చేయవద్దు అని తండ్రి తెలియచేస్తూనే ఉంటారు. ఎవరికి కూడా దుఃఖం కలిగించరాదు అని, ఈ పని చెయ్యకండి అని తండ్రి తెలుపుతారు. అడగకుండా ఏదైనా వస్తువును తీసుకుంటే దానిని ఏమంటారు? దొంగతనం అనే కదా అంటారు. అటువంటి పనులు చేయకండి. కఠినముగా మాట్లాడకండి. ఈ రోజుల్లో ప్రపంచం ఎలా ఉందో చూడండి. ఈ సమయంలో ఏ నౌకరునైనా కోప్పడితే అతడు కూడా శత్రుత్వం చూపడం ప్రారంభిస్తాడు. అక్కడ పులి మేక కూడా పరస్పరం పాలు పంచదార వలె కలిసిమెలిసి ఉంటాయి. ఉప్పు నీరు మరియు పాలు పంచదార, సత్యయుగంలో మనుష్యులంతా పాలు పంచదార వలె కలిసిమెలిసి ఉంటారు. ఈ రావణ రాజ్యంలో అయితే మనుషులందరూ ఉప్పు నీరులాగా ఉన్నారు. అంటే భేదాభిప్రాయాల్లోకి వస్తూ ఉంటారు. తండ్రి కొడుకులు కూడా ఉప్పు నీరుగానే ఉన్నారు. కామం మహాశత్రువు కదా. కామ ఖడ్గాన్ని ఉపయోగిస్తూ ఒకరికొకరు దుఃఖాన్ని కలుగ చేసుకుంటూ ఉంటారు. ఈ ప్రపంచమంతా ఉప్పు నీరే. సతీగే ప్రపంచము పాలు పంచదార. ఈ విషయాలు ప్రపంచంలోని వారికి ఏం తెలుసు? మనుషులైతే స్వర్గానికి లక్షల సంవత్సరాలు అని అంటారు. అందువలన బుద్ధిలోకి దాని విషయమే రాదు. దేవతలుగా ఉండిన వారికే స్మృతి కలుగుతుంది. ఈ దేవతలు సత్యయుగంలో ఉండేవారు అని మీకు తెలుసు. ఎవరు 84 జన్మలు తీసుకున్నారో వారే మళ్ళీ వచ్చి చదువుకుని ముళ్ళ నుండి పుష్పాలుగా అవుతారు. ఇది తండ్రి స్థాపించిన ఏకైక విశ్వవిద్యాలయము. దీని సేవా కేంద్రాలు తెరుస్తూ ఉంటారు. భగవంతుడు వచ్చినప్పుడు వారికి అనేక మంది సహయోగులుగా అవుతారు. వారి ద్వారా ఖుదా స్వయముగా రాజ్యాన్ని స్థాపన చేస్తారు. మనము ఈశ్వరీయ సేవాదారులమని మీకు తెలుసు. వారు దేహాలకు సేవ చేస్తారు. ఇది ఆత్మిక సేవ. బాబా ఆత్మలైన మనకు ఆత్మిక సేవను నేర్పిస్తున్నారు. ఎందుకంటే ఆత్మ తమో ప్రధానమైపోయింది కదా. బాబా మళ్ళీ సతో ప్రధానంగా చేస్తున్నారు. బాబా అంటున్నారు, నన్నొక్కరినే స్మృతి చేస్తే వికర్మలు వినాశనం అవుతాయి. ఇది యోగాగ్ని. భారతదేశపు ప్రాచీన యోగము అని మహిమ చేయబడింది కదా. కృత్రిమ యోగాలైతే అనేకం ఉన్నాయి. అందువలన బాబా అంటున్నారు, స్మృతి యాత్ర అనడం సరి అయినది. శివ్ బాబాను స్మృతి చేస్తూ చేస్తూ మీరు శివపురంలోకి వెళ్ళిపోతారు. అది శివపురము, అది విష్ణుపురము. అంటే సతయుగాన్ని విష్ణుపురము అని అంటారు. పరంధామాన్ని శివపురము అని అంటారు. కానీ ప్రస్తుతం ఉన్నది రావణపురము. విష్ణుపురం తర్వాత రామపురము అంటే త్రేతాయుగంలో వస్తుంది. సూర్యవంశం తర్వాత చంద్రవంశం వస్తుంది. ఇది సాధారణమైన విషయము. అర్ధకల్పం సత్య త్రేతాయుగాలు, అర్ధకల్పము ద్వాపర కలియుగాలు. ఇప్పుడు మీరు సంగమ యుగంలో ఉన్నారు. ఇది కూడా కేవలం మీకు మాత్రమే తెలుసు. ఎవరు ఎంత మంచిగా ధారణ చేస్తారో వారు ఇతరులకు కూడా చాలా బాగా అర్థం చేయించగలుగుతారు. మనము పురుషోత్తమ సంగమయుగంలో ఉన్నామనే విషయం ఎవరి బుద్ధిలో ఉన్నా వారి బుద్ధిలోకి డ్రామా అంతా వచ్చేస్తుంది. కానీ కలియుగంలోని దేహ సంబంధికులు మొదలైన వారు గుర్తొస్తూ ఉంటారు.
తండ్రి చెప్తున్నారు, మీరు ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చెయ్యాలి. సర్వుల సద్గతిదాత రాజయోగం నేర్పించేవారు ఒక్కరు మాత్రమే. అందువలన తండ్రి అర్థం చేస్తున్నారు, శివబాబా జయంతి ఒక్కటే నిజమైన జయంతి. వారు మొత్తం ప్రపంచాన్ని పరివర్తన చేస్తారు అని బాబా అంటున్నారు. బ్రాహ్మణులైన మీకు మాత్రమే తెలుసు మనం ఇప్పుడు పురుషోత్తమ సంగమయుగంలో ఉన్నాము అని. బ్రాహ్మణులైన వారికి మాత్రమే రచయిత మరియు రచనల యొక్క జ్ఞానం బుద్ధిలో ఉంటుంది. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్. నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, ఎవరికైనా దుఃఖం కలిగించే కర్మలు ఏమీ కూడా మీ ద్వారా జరగకూడదు. కఠినమైనటువంటి అంటే చేదు మాటలు కూడా మాట్లాడకూడదు. పాలు పంచదార వల్లే చాలా చాలా కలిసిమెలిసి ఉండాలి. సెకండ్ పాయింట్, ఏ దేహదారిని కూడా స్తుతి చెయ్యకూడదు. మనల్ని చదివించేదే శివ బాబా అని బుద్ధిలో ఉండాలి. వారిని ఒక్కరినే మహిమ చెయ్యాలి. ఆత్మిక సేవాదారులుగా అవ్వాలి. వరదానము, అశుద్ధ సంకల్పాల వ్రతము ద్వారా వృత్తిని పరివర్తన చేసే హృదయ సింహాసనాధికారి భవ. బాబ్దాదా హృదయ సింహాసనం ఎంత పవిత్రమైనది అంటే ఈ సింహాసనం పైన సదా పవిత్రమైన ఆత్మలు మాత్రమే కూర్చోగలుగుతారు. ఎవరి సంకల్పంలో అపవిత్రత లేక అమర్యాద వచ్చేస్తుందో వారు హృదయ సింహాసనానికి బదులుగా దిగే కళలో క్రిందికి వచ్చేస్తారు. అందువలన మొదట శుద్ధ సంకల్పాల వ్రతము ద్వారా భవిష్య జీవితం అనే సృష్టి మారిపోతుంది. శుద్ధ సంకల్పాలు మరియు దృఢ సంకల్పం యొక్క వ్రతం యొక్క ప్రత్యక్ష ఫలమే సదాకాలము కొరకు బాబ్దాదా హృదయ సింహాసనం లభిస్తుంది. స్లోగన్, ఎక్కడైతే సర్వశక్తులు జతలో ఉంటాయో అక్కడ నిర్విఘ్న సఫలత ఉండనే ఉంటుంది. ఈరోజు అవ్యక్త సూచన, అంతఃవాహక స్థితి అనగా కర్మ బంధన ముక్తు కర్మాతీత స్థితి యొక్క వాహనము అనగా అంతిమ వాహనము. దీని ద్వారా 1 సెకండులో జతలో ఎగురుతారు. అందుకు అన్ని హద్దులను దాటి బేహద్దు స్వరూపంలో బేహద్దు సేవాదారులుగా అయి అన్ని హద్దులపైన విజయం ప్రాప్తి చేసుకునే విజయీ రత్నాలుగా అవ్వండి. అప్పుడే అంతిమ కర్మాతీత స్వరూపం యొక్క అనుభవీ స్వరూపంగా అవుతారు. అచ్చా, ఓం శాంతి.